మంత్రి జగదీష్ రెడ్డి పిఏ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. నల్గొండలోని ప్రభాకర్ రెడ్డి ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల వేళ ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఈసీ విధించిన నిషేధం ముగియడంతో కాసేపటి క్రితమే జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర సంస్థలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ఇంతలోనే ఆయన పిఏ ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి పిఏ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. నల్గొండలోని ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల వేళ ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఈసీ విధించిన నిషేధం ముగియడంతో కాసేపటి క్రితమే జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర సంస్థలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ఇంతలోనే ఆయన పిఏ ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. విజయభాస్కర్, ఎంతసేపటిగా ఈ సోదాలు కొనసాగుతున్నాయి? అప్డేట్స్ ఏంటి? మొత్తంగా మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయంగా వేడి రాజుకుంది. మంత్రి జగదీష్ రెడ్డికి సంబంధించిన పిఏ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు సోదా జరుపుతున్నారు. దాదాపుగా గంట సేపటి నుండి కూడా ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని తిరుమల నగర్లో ఉన్న ఆయన ఇంటిపై ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులకు సంబంధించిన బృందం ఆయన ఇంటికి చేరుకుంది గంట సేపటి క్రితం. ఈ నేపథ్యంలోనే ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు ప్రస్తుతం నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉప ఎన్నికల నేపథ్యం ఇప్పటికే మంత్రి జగదీష్ రెడ్డికి దాదాపుగా 8 సంవత్సరాలుగా పిఏగా ప్రభాకర్ రెడ్డి పనిచేస్తున్నారు. అన్నీ తానే ప్రభాకర్ రెడ్డి వ్యవహరిస్తున్న నేపథ్యంలోనే ఆయనపై ఐటీ అధికారులు రైడ్ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన అధికార యంత్రాంగం ఏదైతే వివాదాస్పద వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించారని కూడా మంత్రి జగదీష్ రెడ్డిపై 48 గంటల నిషేధాన్ని విధించింది. ఈ నిషేధం కొద్దిసేపటి క్రితమే పూర్తయిన తర్వాత మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలు దుర్వినియోగం చేస్తున్న వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే ఐటీ రైడ్స్ జరగడం మాత్రం కలకలం రేపుతుంది. ఐటీ రైడ్లకు సంబంధించి పక్కా సమాచారంతో ఎవరికి స్థానికంగా ఉన్న అధికారులకు కూడా ఎవరికి సమాచారం ఇవ్వకుండానే ప్రస్తుతం రైడ్స్ అయితే కొనసాగుతున్నాయి. ఈ రైడ్స్ ఎంతసేపు కొనసాగుతున్నాయి, రైడ్స్లో ఎలాంటి డాక్యుమెంట్స్ తీస్తున్నారు, భారీగా నగదేమైనా స్వాధీనం చేసుకున్నారు అంశానికి సంబంధించి ఎవరు కూడా నోరు మీద పరిసర ప్రాంతాల్లోకి కూడా ఎవరిని అనుమతించని పరిస్థితి అయితే ఉంది. హైదరాబాద్కు సంబంధించిన కొంతమంది అధికారుల బృందం ఈ సోదాల్లో పాల్గొన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఎలాంటి సమాచారం అధికారులకు ఉంది, ఎలాంటి సమాచారం మేరకు ఈ దాడులు జరుగుతున్నాయి, ఆదాయాన్ని మించిన ఆస్తులకు సంబంధించిన విషయం ఉందా లేదు అని అంటే ఉప ఎన్నికల నేపథ్యంలో నగదుకు సంబంధించిన అంశం ఏమైనా వాళ్ళకి సమాచారం అందిందా అనేది మాత్రం ఐటీ అధికారులు రివీల్ చేస్తే కానీ తెలిసే అవకాశం అయితే లేదు. అయితే ఇప్పటికున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ నుంచి వచ్చిన ఐటీ అధికారుల బృందం ఆధ్వర్యంలో ఈ దాడులు కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. దాదాపుగా గంటన్నర నుంచి కూడా ఈ కంటిన్యూగా సోదాలు జరుగుతూ ఉన్నాయి. వారికి వచ్చిన సమాచారం మేరకు దాన్ని క్రాస్ చెక్ చేసుకునే పనిలో అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నట్టుగా తెలుస్తుంది. మరికొంత సమయం కూడా ఈ రైడ్స్ కొనసాగే అవకాశం అయితే ఉంది. ఉప ఎన్నిక సంబంధించి రేపు సాయంత్రానికి ప్రచారానికి సంబంధించిన గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మంత్రి జగదీష్ రెడ్డి ప్రచారానికి 48 గంటల పాటు నిషేధం విధించింది. ఆ నిషేధం కూడా కొద్దిసేపు క్రితమే ముగిసిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన సన్నిహితంగా ఉండే పిఏ ఇంట్లో ప్రభాకర్ రెడ్డి ఇంట్లో దాడులు జరగడం మాత్రం రాజకీయంగా కలకలం రేపుతుంది. ఈ ఐటీ అధికారులు చేస్తున్న రైడ్లో ఎలాంటి అంశాలు బయటకు వస్తాయి, నగదు బయటకు వస్తుందా లేదంటే ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు ఏమైనా బయటకు వస్తాయా, అసలు ఆ ఐటీ అధికారులకు ఎలాంటి సమాచారం వచ్చింది, వీరు ఇప్పుడు జరుగుతున్న దాడిలో ఎలాంటి సమాచారాన్ని అధికారులు బయటికి తీసుకొస్తారనే అంశం మాత్రం పూర్తి వివరాలు రావడానికి మరికొంత సమయం అయితే పట్టే అవకాశం ఉంది. క్రాంతి. విజయభాస్కర్, పిఏ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో కాకుండా ఇంకెక్కడైనా ఐటీ సోదాలు జరుగుతున్నాయా? అయితే
అయితే మొత్తంగా ఆ ఐటీ అధికారులు అయితే సోదాలు జరుగుతున్నాయి, బృందాలుగా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. కొన్ని 1-2 బృందాలుగా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ నల్గొండ జిల్లా కేంద్రంలోనే జరుగుతాయా ఇంకా లేదంటే మరికొంత సమాచారం, అంటే ఇక్కడ ఐటీ రైడ్స్ జరుగుతున్న సందర్భంలో వారికి ఏమైనా విశ్వసనీయ సమాచారం కానీ పక్కా సమాచారం కానీ దొరికితే మరికొన్ని చోట్ల కూడా ఐటీ రైడ్స్ జరిగే అవకాశం అయితే ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మొత్తంగా అధికారులు కొంత సమాచారంతోనే వచ్చి ఉండవచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఇక్కడ జరిగే రైడ్స్లో వాళ్ళకి ఏ రకమైన సమాచారం దొరుకుతుంది, నగదుకు సంబంధించిన సమాచారం దొరుకుతుందా లేదు అని అంటే ఇతర అంశాలు ఎన్నికలకు ముడిపడిన అంశాలు ఏమైనా దానికి సంబంధించిన సమాచారం దొరికితే దానికి ఖచ్చితంగా ఫర్దర్గా రైడ్స్ చేయడానికి ఐటీ బృందాలు కూడా అందుబాటులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఎన్నికల అధికారులకు కూడా సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరో జిల్లా యంత్రాంగానికి ఇటు జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీలకు కూడా ఈ రైడ్స్కి సంబంధించిన సమాచారం ఐటీ అధికారులు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇక ఉప ఎన్నికల నేపథ్యంలో ఐటీ రైడ్స్ ఎటువంటి పరిస్థితులకు దారితీస్తాయి, ఎటువంటి రాజకీయంగా ఎటువంటి పరిస్థితులకు దారితీస్తాయి అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. క్రాంతి. ఓకే విజయభాస్కర్. మంత్రి జగదీష్ రెడ్డి పిఏ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. నల్గొండలోని ప్రభాకర్ రెడ్డి ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల వేళ ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఈసీ విధించిన నిషేధం ముగియడంతో కాసేపటి క్రితమే జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర సంస్థలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ఇంతలోనే ఆయన పిఏ ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి పిఏ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. నల్గొండలోని ప్రభాకర్ రెడ్డి ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల వేళ ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఈసీ విధించిన నిషేధం ముగియడంతో కాసేపటి క్రితమే జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర సంస్థలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ఇంతలోనే ఆయన పిఏ ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి సిబిఐ తోక సంస్థలా మారిందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఇతర పార్టీల నేతలను బెదిరించడం, లొంగ తీసుకోవడం కోసమే సిబిఐని వాడుతున్నారని విమర్శించారు. దాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు జగదీష్ రెడ్డి. ప్రభుత్వ జీవోలు ఎప్పుడు ఎలా విడుదల చేయాలో బాగా తెలుసన్నారు జగదీష్ రెడ్డి. సిబిఐని కేవలం ఒక పావుగా వాడుకొని ఇష్టం వచ్చిన పద్ధతుల్లో దాన్ని దుర్వినియోగం చేస్తూ కేవలం రాజకీయ ప్రత్యర్థుల మీద కేసులు పెట్టడం కొరకు, భయపెట్టించడం కొరకు తప్ప అది ఎక్కడ ఉపయోగపడలేదు అనే విషయం మనందరి కళ్ళ ముందుంది. ప్రత్యేకించి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఇతర ప్రభుత్వాలను కూడగొట్టడానికి, రాజకీయ ప్రత్యర్థుల్ని భయపెట్టించడానికి తప్ప ఇంకో దానికి పనికి రాలేదని. అది బీజేపీకి ఒక తోక సంస్థగా తయారైంది, ఒక అనుబంధ సంస్థగా తయారైంది తప్ప ఇంకోటి లేదు. కాబట్టి మరి అటువంటి వాటిని మేము తప్పకుండా ఆపుతాం. జీవో అది గవర్నమెంట్ ఆర్డర్ ఎట్లా ఇవ్వాలనో ఎప్పుడు ఇవ్వాలి. మంత్రి జగదీష్ రెడ్డి పిఏ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నాయి.
నల్గొండలోని ప్రభాకర్ రెడ్డి ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల వేళ ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఈసీ విధించిన నిషేధం ముగియడంతో కాసేపటి క్రితమే జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర సంస్థలు ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ఇంతలోనే ఆయన పీఏ ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.